KH9 న్యూస్ కి స్వాగతం. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కుట్ర ఫలితంగా ఎస్సీ ఎస్టీ ఆల్ట్రాసిటీ కేసు ప్రశ్నించే గొంతుకను నొక్కి కేసుల మీద కేసులు బనాయించిన మహోన్నత ప్రభుత్వం బీఆర్ఎస్ కే దక్కింది. కానీ ఈ రోజు వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరటం సిగ్గుచేటు. ఇలాంటి వారిని దయచేసి వారు ఎలాంటి వారో తెలుసుకొని పరిగణలో తీసుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్న KH9 న్యూస్ అధినేత ఆనంద్ భాయ్. ఒక చిన్న విషయం ప్రజలందరికీ, ఉమ్మడి జిల్లా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి, లాస్ట్ టైం ఎలక్షన్లో నేను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నేను లేను. కారణం ఏంటంటే నా మీద కావాలని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. అది ఎంతవరకు ఏంటనేది వాస్తవాలు, అది తప్పు. కానీ నాతోని ఉండి నాతోని తిరిగి నాకు కావాల్సిన వాళ్ళే నా మిత్రులు, ప్రెస్ మీడియా వాళ్ళు అండ్ నా సహాయం పొందిన వాళ్ళు ఎవరు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా, పేర్లతో సహా. దీంట్లో ప్రెస్ వాళ్ళు ఉన్నారు, లాయర్ ఉన్నాడు, తర్వాత ఇతర దేశంలో ఉన్నాడు ఒకడు. వాడిని ఈ దేశానికి రప్పిస్తా. మొన్న వచ్చిండు, పెళ్ళికి వచ్చి వెళ్ళాడు, మళ్ళీ రప్పిస్తా ఈ కేసు విషయంలో. నేను చేసిన తప్పేంటి అనేది నాకు కావాలి. నేను ఇంతవరకు ఎవరికి తప్పు చేయలేదు. ప్రతిరోజుకి ఒక 100 మందికి అన్నం పెట్టే ఒక మంచి మనిషిని కుమారస్వామి అనే సిఐ, ఖమ్మం 2 టౌన్ సిఐ నా మీద బనాయించి, నేను ములుగులో ప్రచార నిమిత్తం వెళ్తే అక్కడికి కూడా 10 కార్లు వేసుకొని వచ్చి నా ఆఫీసును బగలగొట్టి సిఐ కానీ ఎస్ఐ కానీ నా మీద కేసు పెట్టిన వ్యక్తి కానీ వీళ్ళందరూ కావాలని బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ మినిస్టర్ పువ్వాడ అజయ్, నాగరాజు కానీ, తర్వాత ఇదే కొమర్త మురళి కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ వీళ్ళంతా కూడా చాలా చికాకు చేశారు. నేను అదే మురళన్నని అడిగితే పోవా ఏం చేసుకుంటా చేసుకోపోన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ సంకనాగటానికి వచ్చిండ్రు. సిగ్గు శరము కూడా ఎవరికి లేదు. అసలు మా వాళ్ళకే బుద్ధి లేదు వాళ్ళని చేర్చుకోవడానికి. ప్రజాస్వామ్యం అంటే చేరాలి, కానీ ఎవరిని ఇబ్బంది పెట్టారు? నాకు నా దేవుడు మూవా విజయబాబు గారు ఒక్క మాట చెప్తే ఏసీపీ హరికృష్ణ గారికి నాకు కేసు ఉంది, కాకపోతే ఎలాంటి ఇబ్బంది లేకుండా బయటకు వెళ్ళి కోర్టుకు వెళ్ళే అవకాశాన్ని కల్పించారు. నా మీద కేసు పెట్టిన సదరు వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అలచల్ చేస్తారు. మరి మేము ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. వాళ్ళు 100 పార్టీలు మారుతారు, కోట్లు సంపాదిస్తారు. ఎవరి కోనైనా ఏదైనా చేయగల స్కిల్ ఉంది. మరి మేమేం కావాలి? సదర శ్రీనివాసరెడ్డి గారు కానీ దయాకరణ కానీ వాళ్ళకి తెలుసు ఈ వ్యక్తి ఎవరు. దయచేసి వాళ్ళని పరిగణలో తీసుకొని వాళ్ళ పార్టీ నుంచి సస్పెండ్ చేసి వాళ్ళని అసలు పార్టీలోకి రానియొద్దు దయచేసి. వాళ్ళకు 100 కోట్లు ఉండొచ్చండి, కానీ నేను నిరుపేదని, నాకు ఇంతవరకు ఇల్లే లేదు. దయచేసి మాలాంటి వాళ్ళకి, జర్నలిస్ట్కి, నిరుపేదలకి ఇండ్లు ఇవ్వండి. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ నేను మరలా కోరుకుంటున్నా. ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను. దయచేసి ఇంకోటి ఏంటంటే, నా మీద కేసు పెట్టిన సదరు వ్యక్తి పేరు మొత్తము నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా.